మాస్కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి అంచనాల మధ్య ఈరోజు విడుదలైంది. సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి మా సమీక్షను చూడండి. కథ: కొవ్వూరు గ్రామంలో లంకల రత్నం విశ్వక్ సేన్ విజయం సాధించాలని కలలు కంటూ ఎమ్మెల్యే దొరసామి రాజు, గోపరాజు రమణ గ్రూపులో చేరాడు. తరువాత అతను నానాజీ నాజర్ గ్రూపులోకి మారి ఎమ్మెల్యే అయ్యాడు. అయితే అతని పద్ధతులు శత్రువులను చేస్తాయి. అతను టైగర్ రత్నాకర్గా రూపాంతరం చెంది దారిలో సవాళ్లను ఎదుర్కొంటాడు. పరిస్థితి నుంచి రత్నాకర్ ఎలా బయటపడ్డాడు? బుజ్జి ఎవరు? నేహా శెట్టి పోషించారు. మరియు రత్నాకర్తో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి? ఇక రత్నాకర్ ఏం చేస్తాడనేది బిగ్ స్క్రీన్పై చూడాల్సిన కథ. ప్లస్ పాయింట్లు: విశ్వక్ సేన్ లంకాల రత్నాకర్ పాత్రను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా గోదావరి యాసతో అతని నైపుణ్యం, అతని చిత్రీకరణ శక్తి పొందే ముందు మరియు తరువాత పాత్ర యొక్క పరిణామాన్ని సమర్థవంతంగా సంగ్రహిస్తుంది. దుర్బలత్వం నుండి అహంకారం వరకు భావోద్వేగాల పరిధిని ప్రదర్శిస్తుంది. అంజలి తన పరిమిత స్క్రీన్ సమయం ఉన్నప్పటికీ మరొక తీవ్రమైన నటనను అందిస్తుంది. అయితే నేహా శెట్టి తన మునుపటి పాత్రలతో పోలిస్తే భిన్నమైన పాత్రను పోషించి ఆకట్టుకుంది. యువన్ శంకర్ రాజా స్కోర్తో మెరుగైన ఫస్ట్ హాఫ్లో బాగా డిజైన్ చేయబడిన యాక్షన్ సన్నివేశాలు సినిమాని ఎలివేట్ చేశాయి. సహాయ నటులు గోపరాజు రమణ, నాజర్ మరియు హైపర్ ఆది కూడా తమ తమ పాత్రలకు సమర్థవంతంగా సహకరిస్తారు. మైనస్ పాయింట్లు: సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్గా బాగా పేస్గా సాగినా సెకండ్ హాఫ్ మాత్రం అదే స్థాయిలో ఉత్కంఠను మెయింటైన్ చేయడంలో విఫలమైంది. కృష్ణ చైతన్య డైరెక్షన్ని సమర్థవంతంగా నిర్వహిస్తుండగా స్క్రీన్ ప్లే అంతటా ఆసక్తిని కొనసాగించడానికి అవసరమైన పంచ్ లేదు. బలమైన కథనం కోసం నేహా శెట్టి పాత్రను మరింత ప్రభావవంతంగా అభివృద్ధి చేసి ఉండవచ్చు మరియు అంజలి పాత్రను విస్తరించి ఉండవచ్చు. ఎమ్మెల్యేగా గోపరాజు రమణ పాత్రలో డెప్త్ లేదు మరియు మరింత చెప్పుకోదగ్గ నటుడిని ఎంపిక చేయడం వల్ల పాత్రకు చమత్కారం జోడించవచ్చు. కొన్ని సన్నివేశాలు ప్రభావవంతంగా ఉన్నప్పటికీ ప్రాపంచిక పద్ధతిలో ప్రదర్శించబడతాయి. వాటి ప్రభావాన్ని పెంచే అవకాశాన్ని కోల్పోతాయి. దర్శకుడు ఎమోషనల్ సీక్వెన్స్పై ఎక్కువ దృష్టి పెట్టి ఉండొచ్చు. సాంకేతిక అంశాలు: కృష్ణ చైతన్య డైరెక్షన్ మొత్తం మెచ్చుకోదగనది. అయితే సెకండ్ హాఫ్ టైట్ పేసింగ్ మరియు మరింత ఆకర్షణీయమైన కథనం నుండి ప్రయోజనం పొంది ఉండవచ్చు. యువన్ శంకర్ రాజా స్కోర్ హైలైట్గా నిలుస్తుంది. సినిమా మూడ్ మరియు ఇంటెన్సిటీని పెంచుతుంది. ఫస్ట్ హాఫ్లో అనిత్ మధాడి యొక్క మంచి సినిమాటోగ్రఫీ మరియు నవీన్ నూలి యొక్క ఎడిటింగ్ సినిమా యొక్క విజువల్ అప్పీల్కి దోహదపడ్డాయి. అయినప్పటికీ ఎడిటింగ్ అంతటా మరింత స్థిరంగా ఉండవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్గా ఉన్నాయి. సినిమా మొత్తం మెరుగ్గా ఉన్నాయి. తీర్పు: మొత్తం మీద గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్ సేన్ మరియు అంజలి యొక్క పూర్తి ప్రతిభా ప్రదర్శనతో సగం కాల్చిన గ్రామీణ యాక్షన్ డ్రామా. ఏది ఏమైనప్పటికీ సినిమా సెకండ్ హాఫ్లో పేలవమైన స్క్రీన్ ప్లే, పేసింగ్ సమస్యలు మరియు అనవసరమైన సన్నివేశాలతో దాని ప్రభావాన్ని అడ్డుకుంటుంది. ఈ వారాంతంలో ఇతర వినోద ఎంపికల కోసం చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 2.5.